తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడికి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. బీజేపీ నేతల ఆందోళనతో ఆదిలాబాద్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కంది శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఆదిలాబాద్లో జరుగుతున్న బీజేపీ రైతు ధర్నాపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూ రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో బీజేపీ భారీ ర్యాలీతో ధర్నా చేయబోతోంది. మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు. మాజీ ఎంపీ రాథోడ్ గారు, రమేష్ గారు ఉన్నారు. చెప్పండి, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఎలా చూడాలి? ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆదోగతి చేసి పారేశారు. ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చేయక డబుల్ టిబుల్ విత్ ఇంట్రెస్ట్తో డబుల్ టిబుల్ అయింది. ఈ ప్రభుత్వానికి ఇప్పుడైనా మరి ఈ రైతుల ద్వారా తెలుసుకొని రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దానితో పాటు ఏదైతే బీడు భూములు ఉందో పట్టాలు ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదు. 24 అవర్స్ ఉచిత కరెంట్ రైతులకు ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. అందుకని కళ్ళు తెరచడానికి, కేసీఆర్ను బుద్ధి చెప్పడానికి ఈ ధర్నా కార్యం చేపట్టడం జరుగుతుంది. సార్, అలాగే మీరు చెప్పండి సార్, అంటే ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని, అంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ఎలా ఎదుర్కొంటారు, ఎలా చూస్తారు? ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వం రైతులకి లాభం చేస్తున్నట్టే నటించుకుంటా వెనుక నుంచి రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేయకపోవడం, ఫసల్ బీమాను అమలు చేయకపోవడం, ధరణి పోర్టల్ని రద్దు చేయకపోవడం, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. ప్రజల భూముల్ని కొట్టేయడానికి ధరణి పోర్టల్ పెట్టిండ్రు. ₹1,00,000 రుణమాఫీ చేయకుండా ప్రజల్ని వంచిస్తోంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పారేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. అలాగే రైతు బీమా కాకుండా మన ఫసల్ బీమాను కూడా ఫసల్ బీమా ఎంతో ప్రయోజనం చేసేటువంటిది, రైతులకు ఎంతో ప్రయోజనం చేసేటువంటిది ఫసల్ బీమాను అమలు చేయకపోవడం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమము, కుట్ర. ఈ సంవత్సరం ఫసల్ బీమాలో గనక జాయిన్ అయి ఉంటే గనక ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి రైతులకు నష్టపోయినటువంటి ఎకరానికి 15,000 నుంచి 20,000 రూపాయల లాభం జరిగేది. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. కేసీఆర్ రైతు వ్యతిరేకి, బీజేపీ మాత్రమే రైతుల పార్టీ, బీజేపీ మాత్రమే గరీబోళ్ల పార్టీ. ఖచ్చితంగా కేసీఆర్ను బంగాళాఖాతంలో విసిరేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అలాగే పంట నష్టపోయినటువంటి రైతులకు పంట నష్టపోయిన రైతులకి నష్టపరిహారం వెంటనే చెల్లించాలా. ఫసల్ బీమా ఉంటే కనుక కేంద్ర ప్రభుత్వమే చెల్లించేది. ఇదంతా కూడా రైతుల మీద జరుగుతున్నట్టు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. రైతులు ధరణి పోర్టల్ గురించి ఎన్నో రకాలైనటువంటి బాధలు పడుతున్నారు. ఆ పోర్టల్ని వెంటనే రద్దు చేసి ప్రజల నుంచి లాక్కున్న భూములు తిరిగి వాళ్ళకి ఇచ్చేయాల. సరే, ఇంకా ఇప్పుడు మనం చూసినట్టయితే అనేకంగా అంటే మనం గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్టయితే మొన్న విక్రాంత్ సోయా పంట కూడా నష్టపరిహారాలు దాని గురించి చెప్తారు. విక్రాంత్ సోయా వాళ్ళని నష్టపరిచి నిండ ముంచిండు ఈ జోగురామని. నిండ ముంచిండు. వాళ్ళ నష్టపరిహారం పైసలు 600 మందికి ఇచ్చిండు. మిగతా 1,400 మందికి ఇవ్వాలా. ఆ 1,400 మందికి ఇవ్వకపోతే కనుక డబ్బులు జోగురామనే కొట్టేసినట్టు, జోగురామ జేబులకే వెళ్ళినట్టు. వెంటనే జోగురామ తక్షణం చర్యలు తీసుకొని ఆ విక్రాంత్ సోయా కంపెనీ నిషేధించాలా. మిగతా 1,400 రైతులకి వెంటనే నష్టపరిహారం అందజేయాలా. లేదంటే జోగురామన్న ఆ 1,400 పైసలు నీ అకౌంట్లకే వచ్చినాయి, నువ్వే తిన్నట్టు, ఆ పాపం నీదే జోగురామన్న. అలాగే రైతులు ధరణి పోర్టల్ ద్వారా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తమ పట్టా భూములు ఆ పోర్టల్లో కనిపించలేదంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? రైతు ధరణి పోర్టల్ పెట్టిందే రైతుల ఆ భూములు కొట్టేయడానికి. ఇక్కడ ధరణి పోర్టల్ని వాడుకొని మా జోగురామన్న కూడా బినామీ పేర్ల మీద మస్తు భూములు కొట్టేసాడు. ఆ భూముల లెక్కనే తెలియాలంటే కనుక ధరణి పోర్టల్ తక్షణం రద్దు చేయాల. ధరణి పోర్టల్ అనేది పచ్చి మోసం. రైతుల భూములు కొట్టేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన భయంకరమైనటువంటి కుట్ర. అనేకమైనటువంటి విలువైనటువంటి భూముల్ని అన్యాక్రాంతం అవుతున్నాయి. పేదల నుంచి దోసుకుంటున్నారు. వెంటనే ధరణి పోర్టల్ రద్దు చేయాలి. ఫసల్ బీమా అమలు చేయకపోవడం కూడా ఎంత పెద్ద కుట్ర అంటే కనుక కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తాయన్న ఉద్దేశంతో ఫసల్ బీమా అమలు చేయట్లేదు. అది ఎంత దారుణం. ఫసల్ బీమా అమలు చేసి ఉంటే కనుక రాష్ట్రంలో ఎకరానికి 15,000 నుంచి 20,000 రూపాయలు నష్టపరిహారం వచ్చేది. ఆ నష్టపరిహారాన్ని రైతుల నోట్ల మట్టి కొట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు ఆ బెనిఫిట్ రాకుండా చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా దారి మళ్లిస్తున్నటువంటి ఒక ఆరోపణలు ఎదుర్కొంటుంది ప్రభుత్వం. దీనిలో చూస్తారు అన్ని ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొన్ని లక్షల ఇళ్లు కట్టుకోమని, పేద ప్రజలు కట్టుకోమని పైసలు పంపిస్తే దాదాపు 9,800 కోట్లు పంపిస్తే ఈ కేసీఆర్ వాటిని దారి మళ్లించి మోసం చేసి డబ్బులు వేరే వానికి డైవర్ట్ చేసి పేద ప్రజలకు ఇల్లు రాకుండా చేసాడు. అలాగే సాకాటి దశరథ్ గారు మనతో పడుతున్నారు. చెప్పండి, ఎలా చూస్తారు ఈ రైతు ప్రభుత్వ వ్యతిరేకత?
అయితే 2014లో ఎలక్షన్ కన్నా ముందు వచ్చేసి రుణమాఫీ అని చెప్పిండు. అదేవిధంగా రుణమాఫీ అని చెప్పి 4 సంవత్సరాలుగా 4 విడతలుగా రుణమాఫీ చెప్పి రైతులతోటి వడ్డీ కట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఈ టీఆర్ఎస్. అది ఇక్కడ చెప్తున్నారు. అంటే మొత్తం మీద రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ యొక్క ధర్నా చేస్తున్నట్టుగా, అలాగే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క ధర్నాకు వేలాదిగా తరలివచ్చినట్టుగా రైతులను ఉద్దేశించి వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద ధర్నా విజయవంతం చేస్తామని తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం రైతులకు న్యాయం చేసేంత వరకు కూడా తమ పోరాట వాదన చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.